ఇంకా ఫస్ట్ ఇగో అక్క నిప్పు పప్పు పందికొక్కు అక్కకు పేరు. ఈ దొంగ ఇట్లా అభివాదం ఎట్లా చేస్తుందంటే, నేను వచ్చి మళ్ళా మిమ్మల్ని కాపాడుతా, మిమ్మల్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తా, మీరేం భయపడకుండ్రి, నా లెక్క ఉద్యమం చేసిన వాళ్ళు నా లెక్క కష్టపడ్డోళ్ళు ఎవ్వరు లేరు అని చెప్తా ఉన్నారు. మళ్ళీ నేను సోషల్ మీడియాలో కూడా చూసినా, నేను కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు పెట్టుకున్న స్టేటస్ చూస్తే కొంచెం నవ్వొస్తూ ఉంది. ఏం చెప్తున్నారంటే 30 ఏళ్ళ నుంచి చేసిన మంచి అంతా మర్చిపోతారు, చివరిగా ఏదో వచ్చిన ఒక చివరిన ఒక్క నింద పట్టుకొనిగా బదనాం చేస్తారు. బట్ ఎన్నటికైనా సరే కడిగిన ముత్యం లెక్క మా అక్క బయటకు వస్తుంది అంటే, కడిగిన ముత్యం అవుతుందా కడిగిన బోకే అవుతుందా లాస్ట్కి ఏమవుతుందో అందరికీ తెలుసు. అది వచ్చిన తర్వాత ఇప్పటికే మా పరువు తీసేసిన తల్లి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఫీల్ అవుతూ ఉన్నారు. అయినప్పటికీ ఇక తీహార్ జైలుకు కవిత 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన న్యాయస్థానం. బెయిల్ వద్దన ఈడీ వాదనతో ఏకీభవించిన కోర్టు ఏప్రిల్ 9 వరకు జైల్లోనే ఉండనున్న ఎమ్మెల్సీ కొడుకుకు పరీక్షలున్నాయని బెయిల్ కోసం పిటిషన్, వచ్చే నెల 1న మధ్యంతర బెయిల్ పై విచారణ అంటూ కొడుకుకు పరీక్షలున్నాయని బెయిల్ కోసం పిటిషన్ వేసిందట. కొడుకుకు పరీక్షలు ఉన్నాయట. చూసినావా, నువ్వు చేసిన తప్పుకి, నువ్వు చేసిన ఈ లిక్కర్ స్కామ్కి, దాంట్లో ఇవాళ నీ కొడుకును కూడా ఇబ్బంది పెడతా ఉన్నావు. కొడుకుకి బాధ అనిపించదు, మా అమ్మ జైలు ఉన్నది ఇవాళ అంటే, కుటుంబం బాధపడది ఇవాళ. నీ అత్తగారికి కలంకం కాదు ఇది, నీ అత్తగారు ఫీల్ అయితే లేరు. అనవసరంగా తప్పు చేసి ఇలా ఆడవిల్ల జైలుకు పోయింది. మొగోడు ఎవడు లేడా ఈ కల్వకుంట్ల కుటుంబంలో దంద చేయనికి, ఆడామితం చేపించిర్రు అన్నట్టు మాటలు వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ స్పెషల్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమె వచ్చే నెల 9 వరకు తిహార్ జైల్లోనే ఉండనున్నారు. కస్టడీలో ఉన్న కవితకు మంగళవారం ఉదయం 10 గంటలకు రోజువారీ వైద్య పరీక్షలు నిర్వహించారు. గతంలో ఇచ్చిన 10 రోజుల కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు ఆమెను రౌసవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈడీ తరపున అడ్వకేట్ జోయబ్ హుస్సేన్, కవిత తరపున విక్రమ్ చౌదరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు కొనసాగిస్తే, తొలుత ఈడీ తరపున వాదనలు కొనసాగా కవితను 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు పంపాలని అడ్వకేట్ హుస్సేన్ కోరారు. కవిత కేసు దర్యాప్తునకు సహకరించడం లేదని కోర్టుకు నివేదించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ప్రధాన కుట్రదారు, లబ్ధిదారులని ఈడీ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలతో కలిసి లిక్కర్ స్కామ్కు పాల్పడ్డారని పేర్కొన్నది. ఇందులో 100 కోట్ల హవాలా రూపంలో చేతులు మారాయని తెలిపింది. అది అసలు ముచ్చట. 100 కోట్ల రూపాయల చేతులు మారినాయి. ఆ చేతులు మారిన దానివల్లనే మనీ లాండరింగ్ యాక్ట్ కింద తన పైన కేసు నమోదు చేసినాం. అట్లే విచారణ కూడా చేస్తున్నాం. బట్ విచారణకు సహకరిస్తలేదు. విచారణకు ఎందుకు సహకరిస్తలేదు అంటే, బయట పెడితే ఇంకా ఎవరెవరు వస్తారో, ఇంకా ఎవరెవరు ఉన్నారో, మరి అలా బాపే ఉన్నాడో, అలా అన్నే ఉన్నాడో, అలా బావే ఉన్నాడో, అలా అన్ననే ఉన్నాడో, ఎవడున్నాడో తెలియదు. కానీ మొత్తం తీగ లాగితే డొంక కదిలింది అంటారు చూసినారా, అట్లా ఒక్క దగ్గర దొరికిన నెయ్యి డబ్బాతోని మొత్తం గీ, వీళ్ళు పెట్టుకున్న పేరేంది, గీ అనే ప్యాకెట్లు, గీ అనే డబ్బాతోని స్టార్ట్ చేసిర్రు. ఈ ప్యాకెట్లు పంచుకోవడము, ఈ డబ్బులు అటు ఇటు మార్చడము, ఈ హవాలా డబ్బంతా కూడా అటు ఇటు మారడానికి గల కారణము ప్రధాన సూత్రధారి కల్వకుంట్ల కవిత అని చెప్పేసి ఈడీ భావించింది. కాబట్టి ఎక్స్ట్రా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కావాలని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా అడిగితే కోర్టు ఇచ్చింది. తనేమంటది, కడిగిన ముత్యంలా బయటకు వస్తా, ఇది మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు కవిత, లిక్కర్ స్కామ్ నిందితులు బీజేపీలో చేరుతున్నారని ఆరోపణ. నువ్వు కూడా చేరితే అయిపోతుంది కదా. ఇప్పుడు నువ్వు కూడా బీజేపీలో పోయి చేరితే, వాళ్ళు తీసుకుంటే మాకు కూడా అర్థమవుతుంది కదా, దేశ ప్రజలకు అర్థమవుతుంది కదా. దేశ ప్రజలందరూ కూడా చూస్తారు, నిజంగానే కేసు ఉన్నా కూడా బీజేపీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మా లెక్క మళ్ళీ క్లీన్ అయిపోతారు అని చెప్పి ఉన్నటువంటి ఏదైతే ఉందో అపవాదు, అది అపవాదా లేకపోతే నిజమా, జరిగినాయా, వాటిని బట్టి నువ్వు కూడా జాయిన్ అయితే తెలిసిపోతుంది కదా. నువ్వు జాయిన్ అయ్యి చూపిస్తే అయిపోతుంది కదా. నీకు అంత ఇష్టం ఉంటే జాయిన్ అయిపోవచ్చు. ఏం కొట్లాడతాం వీళ్ళతోని, ఏం పోరాటం చేస్తాం వీళ్ళతోని అనుకో.